మోందా తుఫాను ప్రభావం బాగానే కనిపిస్తోంది. ఉదయం నుంచి భారీగా వర్షం పడుతూనే ఉంది. మలక్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర భారీగా వరద నీరు నిలిచిపోయింది. దీంతో దిల్సుఖ్ నగర్ నుంచి వచ్చే వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద నీరు తొలగించేందుకు జీహెచ్ఎంసీ హైడ్రా టీంలు ప్రయత్నిస్తున్నాయి. మ్యాన్ హోల్స్ తెరిచి వరద నీటిని పంపిస్తున్నారు. దీంతో ఆ మార్గంలో వాహనాలు స్లోగా ముందుకు వెళ్తున్నాయి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధాకృష్ణ మనకు అందిస్తారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం నుండి కురుస్తున్న వర్షాలకు ఇప్పటికే రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మలక్పేట్ మెట్రో స్టేషన్ కింద మనం ఉన్నాం. ప్రస్తుతం ఇక్కడ చూడొచ్చు కూడా ప్రస్తుతం కాలనీలలోకి వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులు పడుతున్న దుస్థితి మనం చూడొచ్చు. ఉదయం నుండి కూడా భారీగా నీరంతా కూడా రోడ్లపైకి చేరుకోవడంతో రెండు వైపులా కూడా రాకపోకలు లేకుండా ఇబ్బంది పడడం జరిగింది. కానీ ప్రస్తుతం హైడ్రా టీం ఇక్కడికి చేరుకున్న తర్వాత ఆ వాటర్ మొత్తాన్ని కూడా తొలగిస్తూ ఉన్నారు. ఆ మ్యాన్ హోల్స్ పైన ఉన్న వాటిని తెరిచి ప్రస్తుతం వాటర్ని అంతా కూడా పంపించేందుకు ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇలాంటి లోతట్టు ప్రాంతాలు కానీ ఇట్లా రోడ్లపైకి వచ్చిన నీరు ఎక్కడైతే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ హైడ్రా టీం అక్కడికి వెళ్ళి అక్కడ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ ఉంది. అక్కడ నుండి వాటర్ని సాధ్యమైనంత వరకు పంపించేందుకు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా ఇలాంటి టీంలను ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ హైడ్రా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇవాళ ఉదయం నుండి కూడా ఈ టీంలన్నీ కూడా రోడ్లపైకి చేరుకొని ఎక్కడెక్కడైతే భారీ వర్షాలు నమోదవుతున్నాయో అలాగే రోడ్లపైకి నీరు చేరుతున్నాయో ఆ ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ వాటిని తొలగిస్తూ ఉన్నారు. అలాగే మ్యాన్ హోల్స్ తెరిచిన దగ్గర కూడా సిబ్బంది అక్కడే నిలబడుతున్నారు. ఎందుకంటే ఎవరైనా అటువైపు వెళ్తే తిరిగి మ్యాన్ హోల్లో పడే ఇబ్బంది ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువైపు ఎవరిని వెళ్ళనీయకుండా సిబ్బంది అక్కడ ఉంటూ ఆ మ్యాన్ హోల్ నుంచి వాహనాలు వెళ్లకుండా కూడా అవసరమైన ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళకి వాహనదారులకు అవసరమైన సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే ఆ మ్యాన్ హోల్ వైపు వెళ్తే తిరిగి వాళ్ళంతా కూడా దాంట్లో పడిపోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణహాని కూడా చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఇబ్బందులు రాకుండా మ్యాన్ హోల్ తెరిచిన ప్రాంతంలో నిలబడి అక్కడి నుండి వాటర్ని తొలగించేందుకైతే ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇవన్నీ కూడా వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక టీంలని ఏర్పాటు చేయడం జరిగింది హైడ్రా జీహెచ్ఎంసీ. వీళ్ళతో పాటు ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది కూడా ప్రస్తుతం వాళ్ళకి సహకరిస్తూ ఉన్నారు. ట్రాఫిక్ని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తూ వాహనాలని సాఫీగా సజావుగా వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా మలక్పేట వద్ద ఉన్న పరిస్థితి ఏ విధంగా ఉందనేది. మెట్రో స్టేషన్ కింద ఇది గంజ్ మార్కెట్కి ఎదురుగా ఉంటుంది. ఉదయం నుండి కూడా ఇక్కడ భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇక్కడికి హైడ్రా టీం చేరుకొని ప్రస్తుతం వాటిని తొలగించి వాటర్ పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ట్రాఫిక్ని ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఒకవైపు ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాలను ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రధానంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎదురుగా మనం చూడొచ్చు అదంతా కూడా మనం ఎదురుగా చూస్తున్న వాహనాలన్నీ కూడా దిల్సుఖ్ నగర్ నుండి మలక్పేట మీదుగా కోటి ఉమెన్స్ కాలేజ్ సెక్రటేరియట్ వరకు వెళ్ళే వాహనాలకు సంబంధించింది. అవన్నీ కూడా ప్రస్తుతం వాటర్ ఎక్కువగా ఉండడంతో కొంత స్లోగా ఇక్కడ నుండి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. వాటర్ని సాధ్యమైనంత తొందరగా క్లియర్ చేసి ట్రాఫిక్ని కూడా క్రమబద్ధీకరించేందుకు అవసరమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తూ ఉన్నారు. ఉదయం నుండి కూడా హైదరాబాద్లో ఇలాంటి సిచ్యువేషన్ చాలా వరకు మేడ్చల్ మల్కాజ్గిరితో పాటుగా మిగతా ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనబడుతుంది. మోందా తుఫాన్కి సంబంధించిన ఎఫెక్ట్ ఇదంతా కూడా ఆ ఎఫెక్ట్ కారణంగానే ఇవాళ వర్షం అనేది నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనబడుతుంది. ఈ మరికొద్ది సేపట్లో భారీ వర్షం కూడా నమోదవుతుంది అనేది కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం అయితే అధికారులు అయితే అలర్ట్ అయిన సిచ్యువేషన్ అయితే కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్ తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్.